వల్ల ఎవరెవరితోనో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునే ఉద్దేశంతో ఈ కేసుని క్లోజ్ చేస్తారని అందరం అనుకున్నాం. సడన్గా ఇవాళ ట్విస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఈ కేసులోకి. ఇది ఎవరు ఊహించనిది. సడన్గా ఎందుకు ఈడీ ఎంటర్ అయింది ఇందులోకి, అసలు ఈడీ ఎంటర్ అవడం గల కారణాలు ఏంటి అనేది చాలా ఆసక్తికరమైన కారణాలు. దాదాపు 7.5 సంవత్సరాల క్రితం జరిగింది ఈ హత్య జరిగిన మొదటి సంవత్సరంలోనే మనీ ట్రయల్ అనేది ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సిట్ రూపంలోనో సిబిఐ రూపంలోనో 45 కోట్ల రూపాయలు చేతులు మారాయి. హత్య చేసిన వాళ్ళకి వాడికింత డబ్బులు పంచారు, రకరకాలుగా వచ్చాయి. అప్పుడు కదా ఈడీ ఎంటర్ అవ్వాలి. 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి 7 చోట్ల ఎక్కడో సోదాలు చేశారు. ఓకే, చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీసు, ఇల్లు, తర్వాత ఇంకా హత్యలో పాల్గొన్నారని చెప్పిన సునీల్ యాదవ్, అప్రూవర్గా మారిన దస్తగిరి, ఇంకా కొంతమంది, వీళ్ళందరి ఇళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేస్తే అవినాష్ రెడ్డి ఇంట్లో ఏదో కొంత నగదు దొరికింది, ఇంకేవో బ్యాంక్ లాకర్ కీస్ దొరికినాయంట. అవినాష్ రెడ్డి ఇంట్లో బ్యాంక్ లాకర్ కీస్ దొరకడం పెద్ద వింత. పైగా 24 లక్షల రూపాయల నగదు దొరికిందంట. 24 లక్షలు. వాళ్ళ స్థాయికి 24 లక్షలు అంటే పిట్టి క్యాష్. ఏదో సరుకులు తెచ్చుకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి, పని మనుషులకి ఇచ్చి తెప్పించుకోవడానికి పెట్టే డబ్బులే ఉంటాయి. వాళ్ళ స్థాయి ఏంటి? 24 లక్షల స్థాయి. అది 24 కోట్లు అంటే అనుకోవచ్చు. అలాంటిది పట్టుకొని 7.5 సంవత్సరాల తర్వాత ఈడీ ఎందుకు వచ్చిందో, ఏమీ పర్పసో, మరి దింపుడు గల్లం లాంటిదా ఇది. కొన్ని ఏంటంటే మధ్యలో అట్లా ఏదో చేస్తున్నట్టుగా కేసు లైవ్లోనే ఉందని చెప్పడం కోసం చేస్తున్నట్టు ఉంటుంది, లేదా అవతల వాళ్ళని భయపెట్టడం కోసం కొన్ని చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన ఈడీ దాడులు, ఈ కేసులో ఈడీ ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయ్యింది అనే దాని మీద జరుగుతున్న చర్చ, వీటి మీద మరిన్ని అప్డేట్స్ ఇస్తారు మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్.